కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. నమస్కారం, స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నలుగురు పార్టిసిపెంట్స్ తో బోలెడన్ని క్వశ్చన్స్ తో ఆట పాటలతో మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉంది స్టార్ మేళ. మొదలెట్టుదాం మరి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఎక్కడి నుంచి వచ్చారు ఈ డాన్సర్స్? ఏ డాన్స్ స్కూల్ మీది? చెప్పండి సంతోషి. సుమా గారి ఇన్స్పిరేషనల్ డాన్స్ ఈ మధ్య ఇది ఒకటి మొదలెట్టారమ్మా. ప్రభుదేవ లారెన్స్ మాస్టర్ లాగా నన్ను ఒక డాన్స్ మాస్టర్ చేస్తున్నారు. వద్దమ్మా, నాకు క్రెడిట్స్ అవి వద్దు. నేను చేసేటువంటి ఆ 16 స్టెప్పులకి మళ్ళీ దీనికి క్రెడిట్స్ ఒకటి. మౌక్తిక అమ్మా, మౌనిక కాదు, మౌక్తిక. ఓకే, చెప్పు మౌక్తిక. హాయ్ సుమక్క, నా పేరు మౌక్తిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాతో పాటు మా అమ్మ, నాన్న, అన్నయ్య, అమ్మమ్మ అందరు వచ్చారు. అవునా? ఏది ఒకసారి లైట్ వేయండి, అక్కడ చూద్దాం. మొత్తం ఫ్యామిలీ అంతా కదలొచ్చారు. నమస్కారం. కంపెనీస్ మీకు ఇది జీన్స్ ప్రోగ్రామ్ అని చెప్పారా? మా అమ్మ ఎవరు కనిపెట్టండి సుమక్క. ఇంకెవరెవరు వచ్చారు చెప్పు. అమ్మ, నాన్న, అన్నయ్య, అమ్మమ్మ. అమ్మ, నాన్న, అన్నయ్య, అమ్మమ్మ. ఇప్పుడు మైక్ తీసుకున్నావిడేమో అమ్మమ్మ. నేను అది చూసావా? ఇప్పుడు ఆ పక్కన ఆవిడకి మైక్ ఇవ్వండి ఒకసారి. మీరు మౌక్తికకి చెప్పరా? మీరే చెప్పాలి. అమ్మా గెస్ చేయండి సుమక్క. అమ్మా నేను కాదు, అక్కనవుతాను. మీరు త్వరలో అమ్మ అవుతారని చెప్తున్నాను. ఇంకా అమ్మ అదిగో అమ్మ. కాదు కాదు. ఓ ఇక్కడుందా? అదిగో. అవును, మా అమ్మ. అర్రే, నేను చూడలేదు కానీ ప్రింట్ దింపేసింది అసలు. కాన్సన్ట్రేషన్ అటు పెట్టడంతో జరిగిందనమాట ఈ ఘోరం నాకు. ఎనీవే, చాలా సంతోషం మీరందరూ వచ్చినందుకు. ఓకే, ఇంకా ఆవిడెవరు? నేనే చెప్పాలండి. మేఘన వాళ్ళ అమ్మగారు. అవునా? ఎలా చెప్పానని అడుగు. ఆవిడ ఇలా వేలు చూపించింది. సంతోషి, మీ గురించి చెప్పండి. నా పేరు సంతోషి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మీకు అక్కనేంటి, చెల్లినవుతా. ఏం చేస్తుంటారు? మీలాంటి వాళ్ళను ఏంజిల్స్ గా మారుస్తాను. బ్యూటీ పార్లర్. వెరీ నైస్. ఇంకేమైనా చెప్తారా? అంతే ప్రిపేర్ అయ్యారా? ఓకే, సరే. విజయ. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు విజయ. నేను ఇంకా కొత్తదనంగా చెప్పడానికి నా కూతుర్ని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే నా కూతురు సుమ గారిని చూసినప్పటి నుంచి గొప్ప యాంకర్ అవ్వాలి నేను కూడా అంటుంది. అవునా? మార్నింగ్ డిక్షనరీలో యాంకర్ అనే పదం వెతికితే పక్కన సుమక్క అని వచ్చింది. సో డైరెక్ట్ గా చూసి ఇంటరాక్ట్ అయ్యి యాంకరింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి అప్కమింగ్ యాంకర్ గా వస్తాను. బిస్కెట్ తో కొట్టింది. సో నువ్వు కూడా యాంకర్ అవ్వాలనుకుంటున్నావు? అవును సుమక్క, మీరే ఇన్స్పిరేషన్. యాంకర్ కు ఉండాల్సినటువంటి 3 లక్షణాలు ఫాస్ట్ గా చెప్పు. ఫస్ట్ ది బాగా మాట్లాడాలి, గలగల. 2 డాన్స్ రావాలి. ఎవడన్నాడమ్మా డాన్స్ రావాలని? అలాంటి క్రైటీరియా నాకు పెట్టుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు. నెక్స్ట్ 3 పంచులు బాగా వేయాలి. పంచులు బాగా వేయాలి. ఎలాంటి పంచులు వేయాలి? ఎలా తెలుస్తుంది మనకు అది పేరుతుందో లేదో? ఎదుటి వాళ్ళు నవ్వడం బట్టి తెలుస్తుంది అవి మనం వెళ్ళిపోతూ ఉంటాము. కొన్ని ఇక్కడ పేలుతాయి, కొన్ని ఎడిటర్ పేలుస్తాడు. సో ఈ 3 లక్షణాలతో పాటు ఇంకొక ముఖ్యమైన లక్షణం నీకు చెప్తాను. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, యాంకర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మీరందరూ గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా కావాల్సింది ఏమిటో తెలుసా? ఓపిక. ఊరికే అవుతారేంటి యాంకర్లు? చాలా ఓపిక ఉండాలమ్మా అప్పుడు. ఓకే, మేఘన. హాయ్ సుమక్క, మిమ్మల్ని ఏమని పిలవాలి? నేను పిలిచిన తర్వాత ఇంకేమైతే ఏంటమ్మా, అక్క అనే పిలువు, అన్నయ్య అని పిలవకు చాలు. మా మమ్మీ వచ్చింది నాతో పాటు. నేను బిఎస్సి లైఫ్ సైన్స్ చేస్తున్నా. బిఎస్సి లైఫ్ సైన్స్. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అప్పుడే అడిగేస్తున్నావా? అడుగమ్మా. మనం హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి? మనం హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలి? వాటర్ తో.
వాటర్ తో కాదు సుమక్క. శానిటైజర్ తో కూడా వాష్ చేస్తున్నారు ఈ మధ్య. కాదు సుమక్క, మన కొంగుతో తూడ్చుకోవాలి. కొంగుతో తుడుచుకోవాలా? హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అంటే కొంగుతో తుడుచుకోవడమా? లేదు సుమక్క, ఇప్పుడు శానిటైజర్స్ అవన్నీ వాడితే మనవి అన్ని ఏమంటారు, గుడ్ బ్యాక్టీరియా పోతుందా? బ్యాక్టీరియా మొత్తం ఉంటుంది కాబట్టి, ఫంగల్ బ్యాక్టీరియా ఆ. అది మొత్తం మన హ్యాండ్స్ కి అంటుకోకుండా, ఆ. మన శారీస్ అయితే మనం ఎప్పుడు నీట్ గా ఉంచుకుంటాం కదా, ఉమ్. దానికోసం మనం తుడుచుకుంటే నీట్ గా ఉంటాయి. దీంట్లోనే తుడిచేసుకోవాలంటారు. అంటే పాతకాలంలో మనం ఏదైతే చేసేవాళ్ళమో అది. అలా మరి ఇది నీట్ గా ఉందని గ్యారెంటీ ఏంటి? మనం నీట్ గానే ఉంచుకుంటాం కదా. అంటే దీన్ని మనం దీనికి మాత్రమే వాడంగా. దీనికి వాడతాం, దీనికి వాడతాం, దాని తర్వాత ఇలా ఇలా అని ఇలా తింటాం. మీరు కూడా వాడతారా అలా? ఎందుకు వాడరు? ఒకప్పుడు అందరూ అమ్మల చెంగులు పట్టుకొని తిరిగేవాళ్ళు, తిన్న తర్వాత వెళ్ళి దీంట్లోనే తుడుచుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో అమ్మలు ఇంట్లో ఉంటే నైటీలు వేసుకొని తిరుగుతున్నారు, బయటకు వెళ్తేనేమో చుడిదారులు వేసుకుంటున్నారు. ఇంకేం తుడుచుకుంటారు? కానీ పిల్లలు కూడా ఎప్పుడైనా అమ్మ చీర కొంగులకే తుడుస్తారు కానీ నాన్న లుంగీలకి ఎప్పుడు తుడవరు. ఎందుకంటే వాళ్ళకి నాన్నల మీద నమ్మకం లేదు. సరే అయితే అందరికి 100 పాయింట్స్ తీసుకోండి. ఓకే, స్టార్ మేడలో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ లో మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 పాయింట్లు, లేకపోతే -10. తల్లి కూతుర్లు ఆడుతున్నారు ఇక్కడ, జాగ్రత్త. మరి వాళ్ళు ఏదైనా కుమ్మక్క ఆడేస్తారేమో నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఫస్ట్ నుంచి అలాగే అనుకుంటున్నాం సుమ. ఫ్యామిలీని కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఇదిగో అక్కడి నుంచి క్లూలు హింట్లు ఇవ్వడానికి వీల్లేదమ్మా. హలో, ఓకేనా? ఓకే ఓకే. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ కి రెడీయా? ఇప్పుడు ఒక వీడియో వస్తుంది చూడండి. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరేమిటో కనుక్కోండి. విజయ, నువ్వు లేక నేను లేను. చూడు అమ్మాయి ఎలా ఫాస్ట్ గా నొక్కేసిందో బజరు. పాత సినిమాలైతే అమ్మ బాగా చెప్పింది. నువ్వు లేక నేను లేను ఏమైనా పాత సినిమా అనుకుంటున్నావా? నిన్న వచ్చింది అది. వీళ్ళు ఏంటో యూత్ అనుకొని మమ్మల్ని సీనియర్ సిటిజన్స్ కింద లెక్కేస్తున్నారు. మేము కూడా యూత్ అని చూపించడానికి ఇలాగ గేమ్ షోలకు వస్తున్నాం. ఈ పిల్లలున్నారే ఇంట్లో, హే ముసల్ దాని అయిపోయావు అంటుంటారే. ఎవరు అసలు? ఓకే, చూద్దాం. నువ్వు లేక నేను లేను రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. అమ్మా మౌక్తిక, మీ అమ్మ నీకు చాలా పెద్ద కాంపిటీషన్ ఇంట్లో. చాలా పెద్ద కాంపిటీషన్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. పోలీసులని తెలుగులో డాష్ అని పిలుస్తారు. మళ్ళీ విజయ. రక్షక భటులు. రక్షక భటులు. విజయ, ఇది కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. మూడోది ఒక వీడియో. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో దాగి ఉన్న ఊరి పేరేమిటో కనుక్కోండి. మేఘన. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తిమికారం. బంగారం బుజ్జి బుజ్జి బంగారం, పెంచుతుంది సింగుదారం. నీకు 20 పాయింట్స్. ఇప్పుడు వచ్చేటువంటి మ్యూజిక్ ఆధారంగా పాట ఏమిటో కనుక్కోండి. మేఘన. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. ఈ మధ్య ఎవరు తిన్నగా పాడలేకపోతున్నారు. పాడుతుంటే కూడా బుట్ట బొమ్మ అని వచ్చేస్తుంది. అల్లు అర్జున్ గారు, మీరు ఎంత పని చేశారు తెలుసా? అసలు ఎవరు పాడడం కూడా లేదు, స్టెప్ గుర్తొచ్చేస్తుంది వాళ్ళకి ఫస్ట్ ఇలా. ఓకే, విందాం. తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా దానింతలో పట్టు పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే.
తమన్నా అమ్మా నీ డాన్స్ నువ్వే చేసుకో తల్లి, ఎవరి చేతులు కాళ్ళు పట్టుకొని లాగకమ్మోయ్. ఓకే నీ 20 పాయింట్స్. నెక్స్ట్ ఈ ఇమేజ్ల ఆధారంగా నలుగురు హీరోయిన్ల పేర్లు కనుక్కోండి. నలుగురు పేర్లు తెలిస్తేనే బజర్ నొక్కండి, లేకపోతే నొక్కొద్దు. మౌక్తిక. ఫస్ట్ ది తమన్నా, సెకండ్ ది సమంత, థర్డ్ ది రకుల్ ప్రీత్ సింగ్, ఫోర్త్ ది అనుష్క. ఆహా చూద్దాం. ఏ తమన్నా. నెక్స్ట్ రకుల్, థర్డ్ సామ్, సమంత అండ్ అనుష్క. రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. ఓకే మౌక్తిక, 4 చెప్పడం అంటే ఈజీ విషయం కాదు, బానే చెప్పేశావు. 20 పాయింట్స్ నీకు. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మౌక్తిక, విజయ అండ్ మేఘన. 140 140 140. స్టార్ మహిళలో మన రెండో రౌండ్. ఏమండి ఆవిడొచ్చింది. సో ఈ రౌండ్ లో క్వశ్చన్స్ ఆవిడే వచ్చి అడుగుతారు, నేను అడగను మిమ్మల్ని. మీరేమైనా క్వశ్చన్స్ నన్ను అడగాలంటే ఇప్పుడు అడగొచ్చు. సుమక్క నేను అడుగుతా. అడుగు. మీ ఏజ్ ఎంత? ఎంత మంచి క్వశ్చన్ అడిగావు. ఇట్ ఇస్ లిమిట్లెస్, ఇట్ ఇస్ ఏజ్లెస్, ఇట్ ఇస్ టైమ్లెస్, ఇట్ ఇస్ షేమ్లెస్. ఇవాళ యాక్చువల్లీ చెప్పకూడదమ్మా, మంచిది కాదంట. రేపు రా చెప్తా. ఇంకొక క్వశ్చన్ మరి. అడుగు. మీ బ్యూటీకి సీక్రెట్? సత్తి వేసే అందమైన మేకప్. నీకు కూడా కావాలంటే వెళ్ళి వేయించుకో. ఆ మేకప్ కంటే కూడా నేను ఇంకా అందమైన టిప్స్ చెప్తాను సుమక్క. ఏంటో చెప్పండి. నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు. అక్కర్లేదు మాకు టిప్స్. చెప్తారా చెప్పరా? ఇంప్రెస్ చేస్తేనే. ఇంట్లో మీ ఆయన పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది. ఏమే కాఫీ పట్రా. నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు ముందు. అప్పుడే కాఫీ తీసుకొస్తా. అక్కర్లేదే వెళ్ళిపోతాను. ఏమే ఇవాళ భోజనానికి ఏంటి? నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు, అప్పుడే నేను తీసుకొస్తా. అక్కర్లేదు నేను వెళ్ళిపోతా. వద్దు సుమక్క వద్దు, చెప్తాను ఆ టిప్స్. చెప్తారా? చెప్పండి. నీ ఫేస్ లో కొంచెం ట్యాన్ ఉంది, దానికి టమాటోని 2 పీసెస్ కొయ్యాలి, దానికి కొంచెం షుగర్ కట్ చేసేసి రబ్ చేయాలన్నమాట. ట్యాన్ అంతా పోతుంది, స్మూత్ గా షైనింగ్ కూడా వస్తుంది. తినేయచ్చు కదా. తర్వాత దానికి అంతా ట్యాన్ ఉంటుంది కదా, ముందే తినేయాలి. ముందే తినేస్తే ఎలా ట్యాన్ తీస్తుంది. సో దాంట్లోకి పంచదార ఎలా, ఉప్పు అది వేయకూడదా? ఆహా, ఉప్పు వేస్తే స్కిన్ తినేస్తుంది కదా, అందుకని షుగర్ లో ముంచేసి అది మామూలుగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఫేస్ లో ఉన్న ట్యాన్ అంతా పోతుంది, గ్లో కూడా వస్తుంది. నాకు సంబంధం లేదు, ఏమైనా అయితే ఈవిడ వచ్చి అడగండి మీరు. ఓకే ఓకే, నేను రెండో రౌండ్ మొదలెట్టేసాను, నా ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ముందుగా మనము మేఘనతోనే మొదలెడదాం. మేఘన చూడు, ఆవిడ వచ్చింది. ఈ 1 2 3 4 లో ఒకరిని సెలెక్ట్ చేసుకో. 1. అమ్మా 1 రామ్మా. హాయ్ స్మార్ట్, నేను సౌజన్యాని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మీరంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు నేను పార్టిసిపేట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే, నెత్తి మీద 3 కుండలు పెట్టుకొని భర్తవేదంగా సాంగ్కి డ్యాన్స్ చేయాలి. నెత్తి మీద 3 కుండలును డాన్స్ అంట నీకు. పట్టరండి అమ్మా కుండలు. భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా
ఓకే, థ్యాంక్ యూ మేఘనా, థ్యాంక్ యూ. మేఘనా మొత్తానికి చేతులు వదలకుండా బానే చేశావు. ఆదిశక్తి ఆకృతి చూద్దాం. భరత వేదముగ నిరత నాట్యముగ. ఓకే, నెక్స్ట్ మనము మౌక్తిక. చూడు, 1 2 3 4 3 చూద్దాము. హాయ్ సుమక్క, ఐఎమ్ దేవి దివ్య ఫ్రమ్ విజయవాడ. నేను పార్టిసిపేట్స్కి ఇచ్చే టాస్క్ ఏంటంటే 1 మినిట్లో జ్యూస్ తాగి ఎన్ని క్యారెట్స్ తింటే అన్ని 5 పాయింట్స్. ఆల్ ద బెస్ట్. 1 మినిట్లో జ్యూస్ తాగి క్యారెట్లు కూడా తినాలంట. సో మౌక్తిక 2 బాటిల్స్ 2 క్యారెట్స్ ఫినిష్ చేస్తే ఫుల్ స్కోర్ వస్తుందంట, లేకపోతే కొద్ది గొప్ప తగ్గుతుంది. చూసుకో. రెడీ, 1 2 3 గో. బాగా తింటదా అండి మీ అమ్మాయి ఇంట్లో? ఫుడ్ విషయంలో అసలుకి కాంప్రమైజ్ ఏం కాదు, బానే తింటుంది. కాంప్రమైజ్ కాదా? కాదు, అసలుకి కాదు. ఆహా, ఒకటైందా? ఒకటి అవ్వలే ఇంకా. ఆమెకి ఏమి ఇష్టం? ఆమెకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అయితే చికెన్ పెట్టేసి ఉంటే 4-5 లాగించేసేది. ఇక్కడే ఉండి మొత్తం అది కంప్లీట్ చేసిన తర్వాత షోలోకి వచ్చేది మళ్ళీ. ఆహా అక్క, తాగు తాగు, టైం అయిపోతుంది. 1 మినిటే ఉంది నీకు టైము. ఆ క్యారెట్ కి బాగా వేర్లు ఉన్నట్టున్నాయి చూడు, లోపలికి వెళ్ళి మొలకలు వస్తాయి నీకు. మేము క్యారెట్ పంట వేసి అమ్మేస్తాం. అబ్బా, మీరు దీన్ని కూడా వాడుకుంటారా? క్యారెట్ ఇష్టపడుతుందా అండి జనరలీ? తినదండి, అసలు తినదా? అసలు తినదు. ఏ మౌక్తిక, ఎలా ఉంది ఫీలింగ్? ఏంటి, హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా మంది పిల్లలకి క్యారెట్లు అంటే ఇష్టం ఉండదు. తల్లులు ఏదో ఒక రకంగా పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే క్యారెట్ కళ్ళకి మంచిది కదా అని. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది నా మనసు, ఎన్నో కలలే కంటుంది. 3 మనకిస్తే 2 1. క్యారెట్లు జ్యూస్ అంటే కొంచెం కష్టమే, ఇది ఈజీగా వెళ్ళదు కదా. అదే అరటిపండు అయితే సాఫ్ట్ గా లోపలికి వెళ్ళిపోయేది. ఓకే, చూద్దాం ఎన్ని పాయింట్లు ఇస్తారు. 15. నా వసంతం నీకు సొంతం నా సమస్తం. విజయ చూడండి, 1 2 3 4 లో సెలెక్ట్ చేసుకోండి. 4 తీసుకుంటాను. 4. ఓకే, చూద్దాము ఏం టాస్క్ ఇస్తారు. హాయ్ అండి సుమ గారు, నా పేరు రాణి, నేను నుజూ నుండి మాట్లాడుతున్నాను. మీరన్నా మీ యాంకరింగ్ అన్నా నాకు చాలా ఇష్టం అండి. పార్టిసిపెంట్స్కి ఇవ్వబోయే టాస్క్ మౌనవ్రతం చేసే రోజు కలిగే ఇబ్బందులు చేసి చూపించారు. మౌనవ్రతం చేసే రోజు కలిగే ఇబ్బందులు అంట. రండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో మౌనవ్రతం ఒకళ్ళు చేస్తూ ఉంటే మీరు డిస్టర్బెన్స్ చేయాలి, ఓకేనా? నేనే మౌనవ్రతం. చాలా రోజుల నుంచి జనాలు ఎలా మాట్లాడతారు, అంత మాట్లాడతారు, ఇంత మాట్లాడతారు అంటున్నారుగా. ఇప్పుడు చూడండి. కాస్కో నా వాస్కోడి గామ, ఈ రోజు నాకు సుమ గారిని మాట్లాడించే అవకాశం దొరికింది. ఈ మౌనవ్రతాన్ని నేను భంగం చేసి చూపిస్తా. ఏం చేయాలబ్బా? మీరు ఎంత అందంగా ఉంటారంటే, నేను రోజు మిమ్మల్ని చూసి మా సుమ గారు ఎంత అందంగా పుట్టారు, ఇంత అందం మాకు కూడా వస్తే ఎంత బాగుండేదని అనుకుంటా ఉంటాం. కమ్మటి స్వీట్స్ తీసుకొస్తాను, ఇప్పుడు చూడండి. ఈ స్వీట్స్ తింటుంటే ఒకటి మీరు మౌనం నుంచి బయటకు వచ్చేసేయాలి, లేదా లాక్కొని తినేసేయాలి. అబ్బా, ఇది మడత కాజా, ఇట్లా తింటుంటే ఉంటది, ఇలా పాకం కారుతుంటే అబ్బా ఏమన్నా టేస్టా. అయినా తినరా మీరు? అయితే చిక్కటి పాలతో చేసిన పాలకోవా తింటారా? మీరు ఏదో ఒకటి చేసి ఈ రోజు నాకు గెలిపించాలి, మీరు నవ్వాలి, తప్పదు. మీరు ఏదో ఒకటి చెయ్యండి, మౌనం నుంచి బయటికి రండి. మీ స్కిట్ ఆపడానికైనా వచ్చేస్తాను నేను. థ్యాంక్ యూ. ఓకే, ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాము. 15. నెక్స్ట్ సంతోషి. 1 2 3 4 2. హాయ్ సుమక్క, నేను ప్రియాంక హైదరాబాద్ నుంచి. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ప్రతి ఎపిసోడ్ మీకు మిస్ అవ్వకుండా చూస్తాను. స్టార్ మహిళ
నేను ఈరోజు పార్టిసిపెంట్కి ఇచ్చే టాస్క్ వచ్చేసి బాతులాగా నడుస్తూ బాతులాగానే అరుస్తూ స్టేజ్ చుట్టూ తిరగాలి. సో ఇది నేను ఇచ్చే టాస్క్. రండి. బెక 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 బెక. హలో హలో, ఏమండి బాత్ ఎప్పటి నుంచి అండి కప్పలాగా అరవడం మొదలెట్టింది? బెక 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 అని ఇలా కూడా అరిసిద్ది బాతు. బాతులు ఇలా బెక బెక అని అరుస్తాయా మీ అరుస్తాయి. ఊర్లో? ఓహో, కప్పకి బాతుకి పెళ్ళైపోయినట్టుంది. రండి రండి. బెక 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 బెక. ఇంకా నేను నెమలిలా కూడా చేస్తాను. ఓ, మీరే మార్చేసుకున్నారా జంతువుని? సరే కానివ్వండి. ఏంటంటే రెండిటికి ఒకటే స్వింగ్ ఉంది. బాతు కూడా ఇలాగే వెళ్ళింది, నెమ్మలి కూడా ఇలాగే వెళ్తుంది. ఇద్దరు ఒకటే డాన్స్ స్కూల్లో నేర్చుకున్నారా? అవును అవును. నేను పక్షుల్ని మారుస్తూ ఉంటాను, మీరు మారిపోతూ ఉండాలి, ఓకేనా? పావురం అదే కాళ్ళు కిందే ఉన్నాయి, పైన ఉండాలి కదా. పైన కాళ్ళు పెడితే నేను కింద. ఓకే, గోడ మీద కూర్చున్న కాకి. కావు 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 కావు. ఇంటి పైన కూర్చున్న కాకి. కావు 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 కావు. నీళ్ల కుండీలోకి రాళ్ళు వేస్తున్న కాకి. కావు కావు కావు. కాళ్ళతో వేస్తుందా చేతులతో వేస్తుందా? దానికి చేతులు లేవే. చేతులు కాళ్ళు ఒకటే దానికి. ఏం చేస్తుందండి? అయ్యో అమ్మో, ఈ కాకి చాలా కష్టపడి పని చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, సంతోషితో రకరకాల జంతువుల్ని దింపేసరికల్లా నేను ఇంకో జంతువులా మారిపోయా. గాడిద గాడిద. చూద్దాం ఎన్ని పాయింట్లు వచ్చాయో. అమ్మా, మా వాళ్ళకి అసలు ఏ జంతువు నచ్చిందమ్మా? 20 పాయింట్లు ఇచ్చారు. సో ఇప్పుడు లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ 160 పాయింట్స్ తో మేఘన. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ రైటా రాంగా. రైటా రాంగా. ఓకే, సో ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి రెండు స్టేట్మెంట్లు ఉంటాయి. రైటా రాంగ్ అనేది మీరు గెస్ట్ చేయాలి. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 20 పాయింట్స్ తో పాటు మీకు మంచి యూనిక్ గిఫ్ట్లు కూడా వస్తాయి. ముందు మనము సంతోషితో మొదలెడదాం. పార్లర్ ఇంట్లోనేనా? ఇంట్లో. సో ఈ పాండమిక్ టైంలో చాలా మంది ఆడవాళ్ళు ఐబ్రోస్ చేసుకోకుండా 6 నెలలు ఇంట్లోనే ఉండి మగవాళ్ళని భయపెట్టారు కదా. కొంతమంది అప్పటి వరకు డైల్ వేసుకొని తిరిగిన వాళ్ళకి సడన్ గా వైట్ హెయిర్ మొత్తం బయటకు వచ్చేసింది. అలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మీ పార్లర్ కూడా వచ్చి ఉంటారు వాళ్ళు? ఫుల్ గా వచ్చారు. వచ్చేటప్పుడు ఒక విధంగా వచ్చారు, బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ హస్బెండ్లు కూడా వాళ్ళని గుర్తుపట్టలేదు. అది మంచిదంటారా చెడంటారా? మంచిదే. ఇప్పుడు మామూలుగా నేచురల్ గా ఎవరు ఉంటున్నారు, అంతా మేకప్లలోనే ఉంటున్నారు కదా. ఏంటి మీరు నన్ను చూసి అంటున్నారు? నేను మేకప్ వేసుకుని పడుకుంటాను అనుకుంటున్నారా? యునో, నాకు రోజు మొత్తంలో ద బెస్ట్ పార్ట్ దట్ ఐ ఎంజాయ్ ఏంటో తెలుసా? మేకప్ తుడిచేయడం మొత్తం. సరే అయితే, పెన్సిల్ తయారీలో గ్రఫైట్ వాడతారు. రైటా రాంగా? రైట్. రైట్. పెన్సిల్ గ్రఫైట్ వాడతారు అని మీరు అనుకుంటున్నారు. ఓకే, రైట్ అంటున్నారు. రైటా రాంగా చూద్దాం. ఓకే, సో 20 పాయింట్స్. అలాగే పెనం కూడా వచ్చేసింది, తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్. సుమా గారు, ఒక క్వశ్చన్ అండి. లైఫ్ సైన్స్ టిప్స్ అంటుంది, ఈవిడేమో బ్యూటీ టిప్స్ అంటుంది. మాలాంటి హౌస్ వైఫ్స్ కూడా మీరేమన్నా టిప్స్ చెప్పండి. కాదు, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఇదా క్వశ్చన్ నన్నే రివర్స్ లో అడుగుతారా మీరు? సో ఏం చెప్పాలంటారు? మిమ్మల్ని ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాము, మిమ్మల్ని చూడనప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాము. అలాగా మేము కూడా ఎనర్జెటిక్ గా అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏమంటే మీ ఆవిడ చిట్కా అడుగుతున్నారు ఎనర్జెటిక్ గా ఉండడానికి ఏం కావాలి అని. ఉండేటువంటి ఎనర్జీనే ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆవిడ ఎలా డాన్స్ చేస్తున్నారో నాకు అర్థమవుతోంది. మీరేమంటారు? హస్బెండ్స్ సతాయిస్తే వాళ్ళు ఎనర్జెటిక్ గానే ఉంటారు. సతాయిస్తారా మీ ఆవిడ మిమ్మల్ని? అప్పుడప్పుడు. ఏ విషయంలో? ఆమె చెప్పిన దానికి సరే అనకపోవడం. ఇంట్లో ప్రతి భార్య మాట నా మాటే శాసనం. పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు ఇంటికి దీపం ఇల్లాలు అని. మరి ఇల్లాలి మాట వినాలి కదా. ఏమండి ఏంటి ఆలోచిస్తున్నారు? బ్రెడ్ వస్తుందండి. బ్రెడ్ నేను ఇంటికి తీసుకెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చా? బ్రెడ్ ఆమ్లెట్
బ్రెడ్ శాండ్విచ్, బ్రెడ్ జామ్, బ్రెడ్ కట్లెట్, బ్రెడ్ రోల్స్, బ్రెడ్ పాయసం, డబుల్ కమీటా, బ్రెడ్ పెరుగన్నం. ఇవన్నీ చేసుకొని మీకు తీసుకొస్తాను. నాకు వద్దులే. బ్రెడ్ పెరుగన్నం చేశారా ఎప్పుడైనా? చేయలేదు. కొత్త ప్రక్రియ, ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయలేదు. నాకు సడన్ గా వచ్చింది తెలుసా. ఈ బ్రెడ్ ని బాగా పిసికి దాంట్లోకి పెరిగేసేసేయండి, తర్వాత మనం పెరుగన్నం తాలింపు వేసినట్టు వేసేసేయండి. బాగున్నట్టయితే నాకు చెప్పండి, బాగాలేకపోతే నా పరిసర ప్రాంతాలకు కూడా రావద్దు. ఎనీవే, చాలా మంది తల్లుల్ని కాపాడుతుంది ఈ బ్రెడ్. పిల్లలు పొద్దున్నే ఆకలి అని అన్నప్పుడంతా ఒక శాండ్విచ్ దాంట్లో మధ్యలో ఇలా డింగ్ 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 అని రాసేసి ఇచ్చేయడమే. నెక్స్ట్, రోడ్డు దాటే ప్రదేశాన్ని ఆల్జీబ్రా అంటారు. రైటా రాంగా? రాంగ్. ఏమంటారు మరి రోడ్డు దాటే ప్రదేశాన్ని? బాగా ఆలోచించండి. 3 బ్రెడ్ ప్యాకెట్లు అంటే మినిమం వారం రోజులు తినొచ్చు మీరు. రాంగ్. ఒక్కసారి మైండ్ లో ఏదన్నా థాట్ వచ్చిందంటే అదే ఫిక్స్. సరే, రాంగ్ అంటున్నారు, మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. ఇదిగోండి, అయినా వస్తాయా? అక్కడ రైట్ టిక్కే కదా పడింది, అంటే మీరు చెప్పింది రైట్ అని అర్థమైందా మీకు? అది పాయింట్లు తీసుకోండి, వాళ్ళ దగ్గర 40. నా మేఘన 20, విజయ 10, మౌక్తిక 10. మీకు 40 తీసుకెళ్ళండి. విజయ రండి. ఓకే, మీకు ఒక గిన్నె ఉంది, అలాగే ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. ఆకుచాటు పిందె తడిసే పాటలో సీనియర్ ఎన్టీఆర్ తో పాటు జమున గారు నటించారు. రైటా రాంగా? రాంగ్ అని. ఎవరు నటించారు? శ్రీదేవి గారు. ఇది రైటా రాంగా చూద్దాం. ఇది మీ వల్లే నాకు వచ్చింది ఇప్పుడు. లేదు, మీరే చెప్పారు, రామారావు గారు ఇచ్చారు. ఇంతకీ ఎవరు ఆ పాటలో ఉన్నది ఆయనతో పాటు? శ్రీదేవి గారు. కరెక్ట్. గాజువాక విశాఖపట్నంలో ఉంది. కరెక్ట్ గా చెప్తే ఇదిగోండి బాటిల్లు, అలాగే ఒక మంచి కాఫీ మగ్గు కూడా. రైటా రాంగా? రైట్ అవును. గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, అది వైజాగ్ లో ఉందా? అవును, మేము రీసెంట్ గా వెళ్ళొచ్చాం కాబట్టి అక్కడ గాజువాకలో మా వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము, అందుకని నాకు అలా తెలుసు. సరే, అయితే రైట్ అంటున్నారు, మరి రైటా రాంగా చూద్దాం. ఈ బాటిల్స్ తీసుకెళ్తే ఒకటి మా పాపకి ఇస్తాను, ఒకటి మా వారికి ఇస్తాను. మరి నాకేది సుమా గారు? ఈ మగ్గు మీకే, ఈ మగ్గు మీకే. ఈ మగ్గులో కాఫీ తాగొచ్చు, వాటర్ ఎలా తాగుతావు? ఇప్పటి వరకు మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్ కూడా లేదా? స్టార్ మైలా నుంచి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి 2 ఉన్నాయి, మరి తీసుకొచ్చింది నాకు. ఈ 2 బాటిల్ మీద వాళ్ళ పేర్లు రాస్తారా మీరు? రాస్తాను, సుమా గారి చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పి. అయితే నా చేతుల మీదుగా తీసుకోకండి, మీరే తీసేసుకొని వెళ్ళిపోండి. కానీ మీ ముందు నుంచి తీసుకెళ్తున్నాను కదా. వెనక నుంచి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్తే ఎలాగ? ఇలా తీసుకెళ్ళండి అయితే, ఇలా తీసుకెళ్ళండి అయితే. మీతో మాట్లాడడం చాలా కష్టం. అయితే పాట పాడండి. నేను పాట పాడితే అప్పుడు మీరు భయపడతారు. ధైర్యంగా పాడండి, కమాన్. మీ ఆయన చూసి పాడతారా? పాడండి. అడిగా బ్రహ్మని నిన్నిమ్మని నా తోడుగా, నిన్నటి నిదురలోని కలలలోనా. కాపీ రైట్స్ ఇష్యూ ఏం రాదు, ఎందుకంటే పాట ఏంటి అనేది గుర్తుపట్టడం కూడా మన కష్టం. ఏమండి, మీరు కూడా పాడాలనుకుంటున్నారా ఆవిడ కోసం? ఏమైనా పాడేలా ఉన్నాడు ఆయన, ఇవ్వండి మైక్ ఇవ్వండి. ఇప్పుడు నాకు రాదు పాట. ఎప్పుడు వస్తుందో చెప్తే మేము అప్పుడు షూట్ చేసుకుంటాం. తీసుకోండి. మీరు ఎంత పూసేసుకుందా నీళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోక తప్పదు. వద్దమ్మా, నా దగ్గర వద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు పనులు చేసి పెడతా. వద్దు ఇక్కడ పాయింట్స్. కోతిలాగా అలా చేసి నేను సంపాదించుకున్నా. నేను అవన్నీ నిజం అనుకుంటున్నారా? 30 పాయింట్స్ సంతోషి, 10 పాయింట్స్ మేఘన. మీ అమ్మాయి దగ్గర మాత్రం అమ్మ బిడ్డ దగ్గర ఎందుకు తీసుకుంటారు అయినా? విజయ 40. పల్లి బఠానీ, పల్లి బఠానీ రమ్మ. మీరు నన్ను క్వశ్చన్ అడిగే ముందు నాకు కొన్ని టిప్స్ చెప్పండి. ఏంటి అమ్మ టిప్స్ అడిగి నువ్వు టిప్స్ అడిగి? అమ్మ హౌస్ వైఫ్ గా టిప్స్ అడిగారు, నాకు యాంకరింగ్ మీద కొన్ని టిప్స్ చెప్పండి. మీరే చెప్పండి నాకు. టిప్ 1, టిప్ 2,
టిప్ 3 అదే ఆ టిప్స్ ఏంటియో చెప్పండి. యాంకరింగ్ లో టిప్స్ ఉండవు తెలుసా, నువ్వు నీలాగే ఉండాలి. చూసి మాత్రం ఇమిటేట్ చేస్తే రాదు. సరే పల్లీలు వస్తాయి, ఇప్పుడు యాంకరింగ్ కాదు కానీ ఇదిగో పల్లీలు. ఓకే. కొండగట్టులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందినది. రైటా రాంగా? రైట్. తెలియదు సుమక్క, అది అందుకే ఏదో ఒకటి రైటా రాంగ్ అంటే రైట్. ఓకే రైట్ అన్నావు, మరి ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. ఇదేలే తరతరాల చరితం. కొండగట్టులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కాదు, ఆంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి. అయ్యో పల్లీలు అమ్మ కావాలనుకుంది, పోయాయి. కుక్కర్. ఇదైనా గెలుచుకోవాలి దేవుడా. యమదొంగ సినిమాకి రాజమౌళి గారు దర్శకత్వం వహించారు. రైటా రాంగా? రైట్. గుర్తుందా సినిమా? చూడలేదు. యమదొంగ సినిమా చూడలేదా నువ్వు? ఏ ఎక్కువ సినిమాస్ చూడను, ఎక్కువ ఈవెంట్స్ షోస్ ఇవి చూస్తాను. అది ఇష్టమా? నా బంగారు తల్లే, నాకుండే అసలు. అబ్బాబాబాబా, ప్రతి ఫెస్టివల్ కి ఈవెంట్ పక్కా మిస్ కాకుండా చూస్తాను. అవునా? వా, నిజంగా నీలాంటి వాళ్ళ వల్లే మా టీవీలో ఉండేటువంటి యాంకర్లు కళాకారులు బతుకుతున్నారు. సరే అయితే ఇప్పుడు ఇదేదో గెస్ట్ చేయాలి, చెప్పు. యమదొంగ సినిమాకి దర్శకత్వం వహించింది రాజమౌళి గారు. రైటా రాంగా? రైట్. రైట్. రైట్ అంటోంది. రైటా రాంగా చూద్దాం. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మా కుక్కర్. క్యారెట్ హల్వా చేసి పెడతా అందులో. అమ్మో మళ్ళీ క్యారెటే. సరే 20 పాయింట్స్ తీసుకో. సంతోషి అక్క 10, అమ్మ 5, మేఘనక్క 5. ఓకే మౌక్తిక 20. థ్యాంక్ యూ. మేఘనా దా, మేఘనా. అమ్మా చూడు నీకేమొచ్చిందో. రవ్వ సుమ గారు. చేస్తావా? చేస్తాను సుమ గారు. ఉప్మా. మ్యారేజ్ కాలేదు కదా ఇంకా? కాలేదు సుమ గారు, స్టూడెంట్. అదే అడుగుతున్నాను అంతే. ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ గారి కోడలు. రైటా రాంగా? రైట్. ఐశ్వర్య రాయ్ అమితాబ్ బచ్చన్ గారి కోడలు. రైట్ అంటోంది, మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. తీసుకో ఉప్మా రవ్వ. గారు. అలాగే ఇప్పుడు ఈ బౌల్ కూడా వచ్చింది. మరి దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, స్టెథోస్కోప్ తో గుండెలోని రోగాలని పరీక్షిస్తారు. రైటా రాంగా? రాంగ్. పరీక్షించరా గుండెలోని రోగాలని? రాంగ్ అని అనుకుంటున్నా. హార్ట్ బీట్ చూస్తారు, రోగాలను చూడరు కదా. ఓకే. హార్ట్ బీట్ ఎలా ఉంటుంది? లబ్ డబ్ లబ్ డబ్ అని ఉంటుంది. లబ్డబ్ అంటున్నా. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? మినిట్ కి 72 టైమ్స్ కొట్టు. 72. ఒకవేళ ఎక్కువ కొట్టుకుంటే? హై బీపీ. కాదు, ప్రేమలో పడినట్టు. ఓకే, సో ఇంతకీ రైటా రాంగా? రాంగ్. రాంగ్. రాంగ్ అంటుంది, మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. థ్యాంక్ యూ సుమ గారు. 40 పాయింట్స్. మరి అక్క 5 తీసుకున్నా, వద్దు. మేఘనా నేను కూడా తక్కువే తీసుకుందా? ఇక్కడే ఎక్కువ ఉంది, ఇద్దరికే ఎక్కువ ఉంది. నేనైతే తక్కువ తీసుకుందా. 20. మౌక్తిక 20 అండ్ విజయ 20. మేఘన 40. సో అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మేఘన 165 పాయింట్స్. స్టార్ మేడలో ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్ ఫసక్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. బలూన్ ఉంది, బంత్ ఉంది. ఇదేంటిది? చల్లడా? ఇప్పుడు మీరు దీన్ని ఇందులో ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని మూవ్ చేసే ముందు దీన్ని పైకి వేసేసేయాలన్నమాట. దీన్ని ఇలా అని, అరే ఇది పడకూడదు కింద, ఇది పడితే ఇది పడితే ఇది పడే లోపు ఇది పైకి పో పైకి పో. అరే ఇటు రాను, ఇటు పడిపోయి. అరే అక్కడ ఒకవేళ గోల్ కొట్టినా
ఇది కింద పడిపోయిందంటే లెక్కలోకి రాదు. సో మీరు కొంచెం ముందుకే తోయండి బలూన్ని. వెనక్కి వెళ్ళిందంటే మీకు కనపడదు, మీరు ఇటు వెళ్ళాలి, అది అటు వెళ్ళాలి. ఇది గేమ్. ఓకే, సో ఫస్ట్ మనము విజయతో ఆడింది. రెడీ, 1 2 3. I'm all cold. Yeah, do what you're told. Come on now. I'm all cold. This is my kingdom. గోలబెట్టే ఏ తిప్పు పెట్టే నన్ను చుట్టుముట్టే గోలబెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో గోల 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 గోలబెట్టినాదిరో గుండెలోన దూరిపోయి చిచ్చు పెట్టినాదిరో. 4 సూపర్. సో ఒక బంతికి 20 పాయింట్లు, మీకు 80 పాయింట్లు వచ్చాయి. సంతోషి. 1 2 3 గో. I'm all cold. Yeah, do what you're told. Come on now. I'm all cold. This is my kingdom. గోలబెట్టే ఏ తిప్పు పెట్టే నన్ను చుట్టుముట్టే గోలబెట్టినాదిరో చిచ్చు పెట్టినాదిరో గోల 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 గోలబెట్టినాదిరో. 1 2 3 4 5 లో ఒకటి నాట్ కౌంటెడ్. 4 అండి, 80 పాయింట్లు. కానీ ఒకటే బలూన్ ని పైకి ఎగరేసి ఒక 3 బంతుల్ని తల్లేశారు మీరు. సూపర్. మౌక్తిక. రెడీ, 1 2 3 గో. तू मेरा जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा, तू मेरा जिल जिल ओ प्रियतमा, तू मेरा मंजिल ओ निस्तमा. तू ही मेरा सर्वस्वमा, तोली प्रेमा చిరునామా 5 4 3 1 1 20 పాయింట్స్. మేఘన, నీ టార్గెట్ 4 బంతులు. అయితే నువ్వు విన్ను, లేదంటే విజయ విన్ను. రెడీ, 1 2 3 గో. అగ్గి పుల్లలాంటి ఆడపిల్ల నేను, నవ్వు చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎన్నెలోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లికాయ
100 points and winner. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు చిన్నదాన్న కంగ్రాచులేషన్స్ స్టార్ మహిళ. చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదాన నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే బద్దన్న టేబుల్ టాప్ గ్లాస్ స్టవ్ నీతో నేనున్నా వెన్నెలింకెందుకు 3 లీటర్ ప్రెషర్ కుక్కర్ అండ్ అలాగే క్యాష్ షో రామోజీ ఫిల్మ్ సిటీలో చూసే అవకాశం కూడా. నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్, రోటీ మేకర్, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్. నిన్న అడిగినటువంటి ప్రశ్నకి విజేతలు కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. అంతవరకు టాడా బాయ్ బాయ్.